అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు కోట సెంటర్కి వచ్చి మాట్లాడడానికి కారణం 3 ముఖ్యమైన అంశాలు. ఒకటి, మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగం, రైతుల సమస్యలు. రెండవది, గూడూరు నియోజకవర్గాన్ని చీల్చడం. మూడవది, సిలికాన్ ఇసుక. ఈ 3 విషయాలు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. ఈ 10-11 సంవత్సరాల్లో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. ప్రతి ఊర్లో బీటెక్లు, ఎంటెక్లు, ఎంకాములు చదివిన వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఉద్యోగాలు రావటం లేదు, మరి కూలి పనులు చేయలేరు. అమ్మా నాయన పెట్టిన భోజనం తిని కాలం గడుపుతూ ఉన్నారు వేల మంది ఈరోజు మన గూడూరు నియోజకవర్గంలో. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒక మంచి కార్యక్రమాన్ని 12 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. అదేంటంటే దుగరాజపట్టణం పోర్టు. ఈ దుగరాజపట్టణం పోర్ట్ అనేది చాలామందికి తెలియదు. ఏంటి ఈ పోర్ట్ అనేది? ఇది ప్రపంచంలోనే 5వ పెద్ద పోర్టుగా తయారవుతుంది. మరి మద్రాసు, విశాఖపట్నం లాంటి పోర్టు కాదు, ప్రపంచంలోనే 4 ఉన్నాయి అటువంటి 5వ పెద్ద పోర్టుగా తయారవుతుంది దుగరాజపట్టణం ఓడరేవు. ఎందుకు, ఎట్లా, ఏంటి? దీని కొరగా మేము ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించాం. 5 కోట్ల రూపాయలు ఇచ్చాం ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేదానికి. దాదాపు 1000 పేజీల ప్రాజెక్ట్ రిపోర్ట్ అది. మరి దాన్ని రైల్వే శాఖలో ఉన్నటువంటి ప్రాజెక్టు తయారు చేసే వాళ్ళు తయారు చేశారు, రైట్స్ అనే సంస్థ. ఆ ప్రాజెక్టు రిపోర్టు ఢిల్లీలో ఉంది, విశాఖపట్నం పోర్ట్ ఆఫీసులో ఉంది. దానికైన డబ్బు కూడా విశాఖపట్నం పోర్ట్ వాళ్ళు ఇచ్చారు, గవర్నమెంటే ఇచ్చారు. ఇది 5వ పెద్ద పోర్టుగా లోతు ఎక్కువ. ఇక్కడ దుగరాజపట్టణం పోర్టు కృష్ణపట్టణం పోర్టు కంటే చాలా లోతు ఎక్కువ. ఈ లోతు ఎక్కువైనందువల్ల పెద్ద పెద్ద 5 లక్షల టన్నులు పట్టేటువంటి షిప్పులు కూడా దుగరాజపట్టణానికి వచ్చే అవకాశం ఉంది. అందుకొరకే దుగరాజపట్టణం ఓడ రేవుని మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదరికాన్ని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి రైతుని కోటీశ్వరులు చేసేదాన్ని తీసుకురావడం జరిగింది. ఆ రోజు కొంతమంది అడ్డం పడ్డారు దీనికి. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అడ్డం పడ్డాడు. వద్దు, అక్కడ రామాయపట్నంలో చేద్దామని అడ్డం పడ్డాడు. ప్రధానమంత్రి పివి నరసింహారావు కూడా, మన్మోహన్ సింగ్ కూడా ఫోన్ చేశాడు. దుగరాజపట్టణం అయితే నాకు ఇష్టం లేదు, నేను ఒప్పుకోను, అవసరమైతే బయట వెళతానని కూడా బెదిరిస్తే కూడా మరి కేంద్ర క్యాబినెట్లో కొంతమంది వ్యతిరేకించారు. వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. కానీ జైపాల్ రెడ్డి ఎక్కడున్నాడో మహానుభావుడు, తెలంగాణ వాడైనా కూడా జైపాల్ రెడ్డి గట్టిగా మాట్లాడాడు ఆ రోజు. మరి దాన్ని వాయిదా వేయాలంటే కూడా జైపాల్ రెడ్డి ఒప్పుకోలేదు. మేమందరం ఉండేది ఎందుకు, ఇది దుగరాజపట్టణం, ఖచ్చితంగా ఇది అయిపోవాలి ఈరోజు అని గట్టిగా కూర్చున్నాం. దుగరాజపట్టణాన్ని పోర్టుని ప్రారంభించాలనుకున్నాం. అంత లోపల ఈ ఆంధ్ర విభజన అంశాల్లో పడ్డాం, కష్టాల్లో పడ్డాం, రాష్ట్రం కష్టాల్లో పడ్డది. కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చాడు 2014లో ఎన్నికల తర్వాత. ఆయన ఒక జాబు రాశాడు. ఎవరికి జాబు రాశాడు? నితిన్ గడ్కరీ మంత్రి గారికి ఒక జాబు రాశాడు. దుగరాజపట్టణం ఓడరేవు పనులు ప్రారంభించవద్దు అని. మరి ముఖ్యమంత్రి రాస్తే ఆపేయాల్సి వస్తుంది, ఆపేశారు. 11 సంవత్సరాలు ఆలస్యం కావడానికి కారణం మా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పక తప్పదు, వాస్తవం ఇది. మరి ఈ మధ్య మేము దాదాపుగా ఎన్నో ధర్నాలు చేసాం,
చివరికి గట్టి పట్టుదలతో ఈరోజు దుగరాజం పట్టణాన్ని ప్రారంభించేదానికి దాదాపుగా సుముఖత వచ్చింది. కానీ నేను మాత్రం ఒక హెచ్చరిక చేస్తున్నా, ఆయన గ్రీన్ పోర్టు, గ్రీన్ సీ పోర్ట్ అంటున్నాడు. అది కాదు కావాల్సింది, మేజర్ పోర్ట్. దుగరాజపట్టణం మేజర్ పోర్టు. విభజన అంశంలో పార్లమెంటులో చట్టం తయారు చేశారు. పోలవరం ప్రాజెక్టుని మరి ఇక్కడ దుగరాజపట్టణ ఓడర్ మేజర్ పోర్టుని ప్రారంభిస్తాం అని చెప్పి ఆ విభజన చట్టంలో పెట్టింది. ఇదొక ప్రధానమైనటువంటి అంశం. రెండు అంశాలు, పోలవరం, దుగరాజపట్టణం. అది దాదాపుగా పూర్తి అవుతుంది 27 కల్లా. ఇది కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇది గవర్నమెంట్ పోర్టుగానే ఉండాలి. మధ్యలో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర దుడ్డు తీసుకొని ప్రైవేట్ పోర్ట్ ఇస్తే మేము ఒప్పుకోం. అందుకే హెచ్చరిక చేసేదానికి ఈరోజు రావడం జరిగింది. ఖచ్చితంగా గవర్నమెంట్ పోర్టే కావాలి. ఇక్కడ ప్రపంచంలోనే 5వ పెద్ద పోర్టు కావాలి. రైతుల భూముల ధరలు పెరగాలి. ప్రతి ఇంటికి మంచి గవర్నమెంట్ ఉద్యోగం రావాలని మేము తెలియజేస్తున్నాం. దుగరాజపట్టణం ఓడరేవు పనులు దాదాపు రాబోయే 1-2 సంవత్సరాల్లో పూర్తి చేసి మన ప్రాంతం విశాఖపట్నం లాగా, లేకుంటే మద్రాసు పట్టణం లాగా కోట, వాకాడు ప్రాంతాలు వెళ్ళాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండో విషయం, జిల్లాల విభజన. గూడూరు అనేది ఒక పెద్ద ప్రాంతం. నెల్లూరు జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూడూరుకు ఒక ప్రత్యేకత ఉంది. మరి గూడూరుని 2 భాగాలు చేయడం బాగాలేదు. కోట, వాకాడు అన్నీ కలిసి ఒక దగ్గర ఉంటే బాగుంటుంది. 5 మండలాలు కలిసి ఒక దగ్గర ఉంటే బాగుంటుంది. నువ్వు ఈ జిల్లాకైనా తీసుకోబో, నెల్లూరు జిల్లాకైనా తీసుకోబో, లేదు తిరుపతి జిల్లాకి తీసుకోబో. కానీ మరి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి, జనార్దన్ రెడ్డి 2 భాగాలు అయినట్టుగా ఈ 2 మండలాలని డివైడ్ చేయొద్దు నాయన. రెండింటిని కలుపు. ఖచ్చితంగా ఒకే ఒక్క జిల్లాలో ఉండాలని మేము డిమాండ్ చేస్తూ, మూడో విషయం ఇసుక. మొన్న నేను కుప్పానికి పోయాను. కుప్పానికి పోతే అక్కడ గ్రానైట్ ఉంది. అక్కడ గ్రానైట్ది తోలుకుంటున్నాడు ఒక ఆయన, ఒక పెద్ద మనిషి, ముఖ్యమంత్రి గారికి దగ్గర అనుచరులు. విలేకరులు చెప్పారు నాకు, సార్ వాడు గ్రానైట్ తోలుకుంటున్నాడు అని. నేను మాట్లాడతానులే ఉండని చెప్పాను. ఇక్కడి నుంచి తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి, నువ్వు గ్రానైట్ మీ నియోజకవర్గం కుప్పంలో ఒక వ్యక్తికి ఇస్తున్నావు. ఒంగోలు నుంచి వచ్చిన ఒక వ్యక్తి తోలుకుంటున్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడు. ఇక్కడ కూడా సిలికా ఉంది, సిలికా ఇసుక. మామూలు ఇసుక్కి అక్కడ ఇసుక్కి చాలా తేడా ఉంది. సిలికాన్ ఇసుక, ఒక లారీ సిలికాన్ ఇసుక ₹1,00,000 పోతా ఉంది. 2 వర్గాలు తీసుకుంటుంటాయి, 2 సామాజిక వర్గాలు ఇసుకను తోలుకుంటుంటాయి. ఆ సామాజిక వర్గాల పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, మీరు అర్థం చేసుకోగలరు. ఈ 2 సామాజిక వర్గాలే ఇసుక తోలుకోవడం కాదు, ఖచ్చితంగా ఇసుక. మరి ఎస్సీలు ఉన్నారు చాలామంది ఇక్కడ ఈ ప్రాంతంలో, ఉత్సాహవంతులు, ఔత్సాహికులు ఉన్నారు చాలామంది. డబ్బు లేక అప్పుల్లో పడి చాలా కష్టాల్లో ఉన్నారు. అందరూ తోలుకోండి. ఇది ఈ ఖనిజం అనేది ఒక్కరిది కాదు, ఒకరిద్దరిదే కాదు. ఎవరో ఒక ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం, ఆయన ఒక్కడే తోలుకుంటుంటంట. మొన్న జగన్ గవర్నమెంట్లో ఇంకొక ఆయన తోలుకునేవాడంట. అట్ట కాదు, అందరూ తోలుకొని. ఎవరబ్బ సొత్తు ఇది ప్రకృతి సంపద, దీన్ని అందరూ తోలుకోండి. ఉన్నోళ్ళు అలా ఒక్కొక్క ట్రాక్టరు, ఒక్కొక్క లారీయో ఏదో దామాషా ప్రకారంగా దీంట్లో అన్ని వర్గాలకి చెందాలి ఇసుక. ఒకరిద్దరికే కాదు, 2 సామాజిక వర్గాలకే కాదు, అందరూ ఇసుక తోలుకోవాలని చెప్పు. చంద్రబాబు నాయుడు విమానంలో ఉన్నాడో కింద ఉన్నాడో నాకు తెలీదు. చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తుంటా, 1 నెల టైం ఇస్తుంటా. ఈరోజు నుంచి, ఈరోజు 18వ తేదీ, వచ్చే నెల 18వ తేదీ లోపల ఒక పాలసీ తయారు చేయి. గూడూరు సబ్ కలెక్టర్ చెప్పో, వచ్చి ఒక పాలసీ తయారు చేసి అందరికీ సమానంగా పంచు. అందరూ అప్పుల్లో ఉన్నారు, అందరూ దుడ్డు లేక కష్టాలు పడుతున్నారు. అందరూ తలా ఒక లారీయో, ట్రాక్టరో వారానికో 2 వారాలకు ఒకసారి తోలుకోవాలి. మరి నువ్వు 18వ తేదీ ఫిబ్రవరి 18 లోపల నువ్వు చేయకపోతే నేను చెప్తాను, సైడ్గా తోలుకోండి అందరే. మీకు మర్యాద పోద్ది, వాళ్ళు తోలుకుంటారు.
నువ్వు అప్పుడు వాళ్ళని నువ్వు అభ్యంతరం తెలిపితే నేను వచ్చి నిలబడతా. అందరికీ సమానంగా ఇసుక మరి తప్పనిసరిగా పంచాలని చెప్పేసి సిలికాన్ ఇసుకని అందరికీ సమానంగా పంచాలని డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగదని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాం.